అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అధికార ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఆహ్వానం అయితే పంపింది. అయితే అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానుండగా జగన్కు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. ఆహ్వాన పత్రికను వ్యక్తిగతంగా అందించేందుకు అయితే ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఫజల్ స్వయంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్ళారు. అయితే జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఎవరైతే పిఏ ఉంటారో ఆయనకు ఈ ఆహ్వాన పత్రికను అయితే అందజేశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రధాని వస్తున్న కార్యక్రమానికి జగన్కు ఆహ్వానం అందడంతో ఆయన హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. అయితే మాజీ సీఎం జగన్ అమరావతికి సభకు హాజరు కావాలని చెప్పి ఒకవైపు ఆయన పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు కూడా సూచిస్తున్నారు. గతంలో 3 రాజధానుల పేరుతో ఏదైతే అమరావతి అందులో ఒక రాజధానిగా జగన్ పేర్కొనగా జగన్ నిర్ణయానికి అప్పటి ఎన్నికల్లో మద్దతు లభించలేదు. అదే సమయంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుంది అని స్పష్టం చేయడంతో కూటమి ప్రజలు టోటల్గా ఎన్డీఏ కూటమికి మద్దతుగా అయితే నిలిచారు. ఇక ప్రతిష్టాత్మకమైన ఏదైతే రాజధాని నిర్మాణం ప్రారంభోత్సవానికి ఇప్పుడు ప్రధాని హాజరవుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడు జగన్ను ఆహ్వానించడం ద్వారా ఒకవైపు పైచేయి సాధించే ప్రయత్నం చేసింది అని మనం చెప్పుకోవచ్చు. దీంతో జగన్ హాజరైతే గనక అమరావతి వ్యవహారంలో జగన్ పైన జరుగుతున్న ఏదైతే వ్యతిరేకత ఉందో దానికి ఇక్కడ ముగింపు వస్తుంది. దీని ద్వారా జగన్లో మార్పు వచ్చిందనే సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి కూడా బలంగా వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ జగన్ గనక వెళ్ళకుంటే ఆహ్వానం పంపినా కూడా జగన్ రాలేదని, అమరావతి విషయంలో జగన్ ఏదైతే గతంలో వ్యవహరించినటువంటి మొండి వైఖరి ఉందో అదే ఇప్పటికీ కూడా వ్యవహరిస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు అని చెప్పడానికి కూటమి నేతలకు ఇక్కడ ఒక ఆయుధం దొరికినట్లు అవుతుంది. ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడంతో పార్టీ నేతలతో ఈరోజు జగన్ హుటాహుటిన సమావేశం కూడా అవనున్నారు. అయితే రాజధాని అమరావతి మాత్రమే ఉండడం ఖచ్చితంగా అందరూ కోరుకుంటున్నది. ఇది భవిష్యత్తులో మార్పుకు అవకాశం లేదనేది కూడా సుస్పష్టం. దీంతో జగన్ ఇప్పుడు హాజరవ్వడం మంచి సంకేతాలే ఇస్తుంది అనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే జగన్ తాను స్వయంగా హాజరవుతారా లేకపోతే పార్టీ నుంచి ఎవరైనా ప్రజాప్రతినిధులను పంపుతారా అనేది మెయిన్గా ఈరోజు కార్యకర్తలతో నేతలతో చర్చించిన తర్వాతనే మెయిన్గా స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. దీంతో జగన్ తీసుకునే నిర్ణయం పైన ఇప్పుడు రాజకీయంగా ఆసక్తితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆసక్తి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఒక్కసారి గతంలో గురించి మాట్లాడుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 10 ఏళ్లుగా ఈ చర్చ నడుస్తూనే ఉంది. 2014లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించి 2015లో నోటిఫై చేసి ఆ మేరకు తాత్కాలిక అసెంబ్లీ కానీ సచివాలయం నిర్మాణాలను అక్కడ అమరావతిలో పూర్తి చేసింది. అయితే అనంతరం 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పాలనా వికేంద్రీకరణ పేరిట 3 రాజధానులను తెరపైకి తెచ్చింది. ఇక 2024లో అధికారంలోకి వచ్చినటువంటి రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తిరిగి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ వచ్చింది. ఈ మేరకు చూసుకుంటే కనుక ఇప్పుడు మే 2వ తేదీన ఏదైతే రాజధాని పనులకు పునఃప్రారంభం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇక్కడ కూటమి ప్రభుత్వం పూర్తిగా సన్నాహాలు చేస్తుంది. రేపు నరేంద్ర మోడీ కూడా వస్తున్నారు, సభకు కూడా గ్రాండ్గా ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల వైసీపీ సీనియర్ నాయకుడు అంటే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై పార్టీ స్టాండ్పై మరో ఆలోచన చేస్తామని ఈ రీసెంట్గా వ్యాఖ్యానించారు. దీంతో అసలు అమరావతి రాజధానిపై వైసీపీ విధానం ఎలా ఉండనుంది అనేది కూడా చర్చగా మారింది. ఆ పార్టీ ఇప్పటికే 3 రాజధానులకు కట్టుబడి ఉందా లేకపోతే ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది కాబట్టి ఫలితాలు తారుమారుగా వచ్చిన నేపథ్యంలో అమరావతి ఏకైక రాజధాని అనే నిర్ణయం వైపు మళ్ళీ మొగ్గు చూపుతుందా అనే దానిపైన మనకు రేపు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే 2014లో అమరావతి రాజధాని ప్రకటనకు అసెంబ్లీలో అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ టోటల్గా మద్దతు తెలిపింది. కానీ రాజధాని నిర్మాణానికి ఏదైతే ఏడాదికి 3 పంటలు పండే రాజధానిలో 33,000 ఎకరాల పచ్చటి పొలాలు అవసరం లేదని
అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. ఇదే భూ సమీకరణపై అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ అయినటువంటి అప్పట్లో కూడా 2016లో శంకుస్థాపన సమయంలో కూడా అటు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి కూటమి నేతలు ఆహ్వానం పంపినప్పటికీ కూడా అప్పుడు శంకుస్థాపన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా గైహాజరయ్యారు. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో వేల కోట్ల భూ కుంభకోణం జరిగింది అని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇక పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకున్నప్పటికీ కూడా 3 రాజధానులపై వైసీపీ ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. 2024 ఎన్నికల మేనిఫెస్టో సమయంలో కూడా 3 రాజధానులకే మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మేనిఫెస్టోలో కూడా తేల్చి చెప్పారు. ఇక 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే ఏదైతే పరిపాలనా రాజధానిగా రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజన్గా పనిచేసేలా మేము విశాఖని అభివృద్ధి చేస్తాం, అమరావతిని శాసన రాజధానిగాను, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అయితే 2024 ఎన్నికల్లో పరాజయం తర్వాత 3 రాజధానులపై వైసీపీ నేతలు ఎక్కడా కూడా బహిరంగంగా పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. వికేంద్రీకరణ విధానాన్ని ప్రజలు సరిగ్గా అర్థమయ్యేటట్లు చెప్పలేకపోయామని 1-2 సందర్భాల్లో ఆ పార్టీ నేతలు బయట వ్యాఖ్యానించినా కూడా దానిపై పెద్దగా చర్చలు అయితే జరగలేదు. ఇప్పుడు ఇటీవల వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా అయితే మారుతున్నాయి. ఇక 3 రాజధానులు అనేది ఈరోజు మా విధానం, ఇప్పుడు మా విధానం ఏమిటనేది ఒకసారి పార్టీ నేతలతో పార్టీ అంటే మా అధ్యక్షుడితో చర్చించిన తర్వాతనే మా స్టాండ్ మారిందా లేదా అనేది మేము చెప్తామని, ఈ అనుమానాలన్నీ కూడా త్వరలోనే నివృత్తి చేస్తామని కూడా అటు బొత్స సత్యనారాయణ అయితే మాట్లాడారు. అయితే ఇప్పుడు ఏదైతే ఆహ్వానం అందిందో దాని మీద జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదంటే హాజరయ్యే ప్రసక్తి లేదా? ఎందుకంటే మోడీతో విభేదాలు లేవు, ఖచ్చితంగా మోడీతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితిలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ పునఃప్రారంభ పనులకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? లేదంటే 2016లో ఏదైతే రాజధాని శంకుస్థాపన సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే గైహాజరయ్యారో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతూ ఖచ్చితంగా గైహాజరవుతారా? లేదంటే ఆయనకు బదులుగా ఎవరైనా నాయకులను పంపే అవకాశాలు ఉన్నాయా అనేది మనకు రేపటితో స్పష్టత వచ్చే అవకాశాలు.